ఓం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి కృష్ణమూర్తి గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. భేదములేని భక్తిని ను బిందువునున్ గొలుతున్ సరస్వతి నాదకళావతి పదగణస్వర రాగవతి సుధామతి వేదవతి గిరాం సురగవి రసవత్ కవిలోక భార్గవి వాదనలేలనే శివ శివాద్వయ భావద శారదాసతి. మల్లాప్రగడ వారిని మాతృపూజ కొనసాగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు అన్మ్యూట్ చేయాలి సార్. ప్రారంభించనండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. కృష్ణమూర్తి గారు వినిపిస్తుంది సార్, మీరు మొదలెట్టి ప్రారంభించవచ్చు. ఓకే. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. ముగురమ్మల మూలపుటమ్మ పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మహనీయులు పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు తదితరులైన పెద్దలు అందరికీ నమస్కరిస్తూ, తమ తమ స్వగృహాలలో నుంచే సౌందర్య లహరి రసామృత ఆస్వాదనం చేస్తున్న ఆత్మీయులైన ఆధ్యాత్మిక చింతన తత్పరులైన పెద్దలందరికీ నమస్సుమాలు సమర్పిస్తూ, మాతృపూజా మహోత్సవంలో సౌందర్య లహరి 11వ భాగానికి అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాను. అమ్మవారి దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆదిశంకరులు ముఖ భాగాన్ని వర్ణించి శ్రీమద్ వాగ్భవ కుటైక స్వరూప ముఖ పంకజ అన్న నామానికి వివరణప్రాయంగా ఉన్న ముఖ యంత్రంలోని ముఖాన్ని, నుదుటిని, కనుబొమ్మలను ఆ విధంగా ప్రారంభించి చుబుకం తర్వాత కంఠాన్ని, ఆ తర్వాత 4 చేతులను వర్ణిస్తున్న సన్నివేశాన్ని గత వారం మనం అనుకున్నాం. 70వ శ్లోకంలో మృణాళీ మృద్వీనాం మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాత్ అంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా. దాదాపుగా ఈ శ్లోక సారాంశాన్ని గత వారంలో మనం ప్రస్తావించుకున్నాం. అమ్మవారు 4 చేతులు కలిగి ఉన్నది. ఈ 4 చేతులను 4 ముఖాలతో బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు, అభయాన్ని కోరి అమ్మను స్తుతిస్తున్నాడు అని ఈ శ్లోకానికి తాత్పర్య రూపంగా చెప్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు, అభయం ఎందుకు కోరాడు అంటే భయం ఏర్పడింది కాబట్టి. భయం ఎందుకు ఏర్పడింది అంటే ఒకప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒక శిరస్సును తొలగించాడు కాబట్టి, ఎప్పుడైనా ఆగ్రహం కలిగి మిగిలిన 4 శిరస్సుల్లో దేన్నైనా తొలగిస్తాడన్న అభిప్రాయంతో ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా తన 4 ముఖాలతో అమ్మవారి 4 భుజాలను కీర్తిస్తూ స్తోత్రం చేస్తూ వర్ణిస్తున్నారు బ్రహ్మదేవుడు అని చెప్పారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. అందులో ఉండే కొన్ని విశేషాలు కొన్ని మనం గత వారంలో అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి బ్రహ్మదేవుడి శిరస్సుని శివుడు తొలగించడం ఏమిటి
అని ఒక సందేహం. ఇది ఒక సంఖ్య అని పెద్దలు తెలియజేస్తున్నారు. వేద వాంగ్మయం సృష్టి క్రమాన్ని నిరూపించి ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. పరమాత్మతత్వం నుంచి ఆకాశం వచ్చింది, అక్కడి నుంచి వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇలా పంచభూతాల సమ్మేళనంగా దిగి వచ్చిన సృష్టి ఇది. ఇందులో మొట్టమొదటిది ఆకాశం. సృష్టికర్త బ్రహ్మదేవుడు. అతడి పై తలను శివుడు తొలగించడం అంటే పరమేశ్వరుడు ఆకాశాన్ని తొలగించాడు అన్నమాట. అంటే లయ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అన్నదానికి సంకేతం. బ్రహ్మదేవుడి పై తల పంచభూతాల్లో మొదటిదైన ఆకాశం. పంచభూతాల సమ్మేళనంగా ఏర్పడిన ఈ సృష్టిలో మొట్టమొదటిది ఆకాశం. కాబట్టి సృష్టి మీరు మ్యూట్ అయ్యారండి గురువు గారు. అయ్యా మీరు మ్యూట్ అయ్యారు. మొట్టమొదటిది ఆకాశం దగ్గర ఉన్నాం. అలాగా మధ్యలో మారిందన్నమాట. పంచభూతాల్లో మొదటిది ఆకాశం. అక్కడి నుంచి వరుసగా వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇలా పంచభూతాల సమ్మేళనంగా దిగి వచ్చింది ఈ సృష్టి. ఇందులో మొదటిది ఆకాశం అని అంటుంది. సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు. సృష్టికర్త బ్రహ్మదేవుడు అంటే సృష్టిలోని పంచభూతాలు 5 ముఖాలుగా ఉంటే బ్రహ్మదేవుడికి ఆ పై శిరస్సు మొదటిదైన ఆకాశానికి సంకేతం. పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి పై శిరస్సు తొలగించాడు అంటే ఆకాశాన్ని తీసేశాడు అన్నమాట. అంటే లయ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అనడానికి సంకేతం. బ్రహ్మదేవుడి పైతల పంచభూతాల్లో మొదటిదైన ఆకాశం. పంచభూతాల సమ్మేళనంగా ఏర్పడిన సృష్టిలో మొదటిది ఆకాశం కాబట్టి, మరి సృష్టి ఏర్పడినప్పుడు ఆకాశం ముందొచ్చింది కాబట్టి లయ కార్యక్రమంలో కూడా మొదట ఆకాశాన్ని తీసేయాలి. అందుకని పై శిరస్సును తొలగించాడు అనేది ఇందులో సంకేత రూపంగా ఒక విశేషాన్ని మన పురాణాలు, శివ సంబంధమైన వాంగ్మయం మనకు ఆ విశేషాన్ని తెలియచేస్తోంది. శివుడు ఆకాశం అనే దానికి సంకేతంగా ఉన్న బ్రహ్మదేవుడిపై తలను ఖండించి లయ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అనడానికి ఇది సంకేతం. బానే ఉంది. తనను రక్షించేది అమ్మవారే అని బ్రహ్మదేవుడికి ఎందుకు అనిపించింది? అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ ఎందుకు రక్షిస్తుంది అంటే అమ్మ ఒక మాట చెప్తే అయ్యవారు అంగీకరిస్తారు కాబట్టి ఇది ఒక కారణం. అసలు అమ్మవారు ఎందుకు బాధ్యత పడాలి అంటే ఈ సృష్టి అంతా తన బిడ్డలే కాబట్టి అమ్మకు సృష్టి మీద ప్రేమ ఉంటుంది. అందుకని సృష్టిని రక్షించడానికి అమ్మ నిరంతరం ఆరాటపడుతుంది కనుక తప్పకుండా అమ్మ దగ్గర రక్షణ లభిస్తుంది. తన 4 చేతులతో అమ్మ తనకు రక్షణ ఇస్తుంది అని బ్రహ్మదేవుడు నమ్మాడు అని కూడా శంకరుడు చమత్కారంగా ఈ శ్లోకం ఆధారంగా సూచిస్తున్నారు అనిపిస్తుంది. వ్యాస మహర్షి లలితా సహస్రనామ స్తోత్రంలో చతుర్బాహు సమన్విత, మనందరికీ 2 చేతులు ఉంటే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఎందుకున్నాయి 4 చేతులు? మనకంటే విశిష్టమైన వ్యక్తి అని చెప్పడం మాత్రమేనా? కాదు, అంత మాత్రమే కాదు. మనం లోకడ కూడా అనుకున్నాం. కొంచెం పని తొందర ఎక్కువగా ఉన్నప్పుడు ఏ గృహిణైనా సర్దుబాటు చేసుకోలేకపోతే అలసి విసిగిన సమయంలో నాకేమైనా 4 చేతులు ఉన్నాయిట్రా అంటుంది. అలా అనవలసిన అవసరం అమ్మకు లేదని, ధర్మ అర్థ కామ మోక్షాలనే 4ంటిని అందరికీ ఇవ్వడానికి వీలుగా 4 చేతులు అమ్మవారు కలిగి ఉన్నదని, అందుకనే వ్యాసుల వారు చతుర్బాహు సంయుక్త అనకుండా చతుర్బాహు సమన్విత అన్నారు. ఈ విధమైన సమన్వయం మీరు చేసుకోండి అని సూచన చేస్తున్నారు సమన్విత పదంలో వ్యాసుల వారు అని మనం గుర్తించాలి. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సంరక్షణ ఈ సృష్టికి రక్షణ కలిగిస్తుంది. కాబట్టి బ్రహ్మదేవుడి మిగిలిన శిరస్సులకు రక్షణ కల్పించడం అంటే చతుర్థ 4 పురుషార్థాల రూపంలో ఉన్న సృష్టికి రక్షణ కల్పించడం, సృష్టి రక్షకురాలు అమ్మ అని చెప్పడం వ్యాసుల వారి ఆంతర్యం, శంకరుల ఆంతర్యంగా మనకు అనిపిస్తుంది. ఈ 70వ శ్లోకం. మృణాళీ మృద్వీనాం
తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాత్ అంధకరిపోః చతుర్నాశీర్షాణం సమమభయహస్తార్పణధియా. 4 భుజాలను వర్ణించిన తరువాత అమ్మవారు చేతులు ఎలా ఉన్నాయి, ఆ చేతులకున్న గోళ్ళు ఎలా ఉన్నాయి, వాటి కాంతి ఎలా ఉంది, ఆ విశేషాన్ని చెప్తున్నారు 71వ శ్లోకంలో. నకానాముద్యోతైః నవనళిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షారసచనం. అమ్మవారి చేతులను, వాటి గోళ్లను, వాటి అరుణ కాంతులను ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఆదిశంకర్. అప్పుడే వికసించిన పద్మాలు ఎర్రని కాంతులను కలిగి ఉంటే ఆ పద్మాల ఎర్రని కాంతులను పరిహసించే గోళ్ల కాంతులతో ప్రకాశిస్తున్నాయి అమ్మవారి చేతులు. అంటే అమ్మవారి చేతులు ఎర్రగా ఉన్నాయి, ఆ గోళ్ళు ఎర్రగా ఉన్నాయి. అప్పుడే వికసించిన పద్మాల ఎర్రని కాంతి కూడా దీని ముందు సరిపోవడం లేదు కాబట్టి పద్మాల ఎర్రని కాంతిని గోళ్ళు పరిహసిస్తున్నాయి అన్నారు. అలాంటి నీ చేతుల కాంతిని ఏమని వర్ణించగలనమ్మా ఉమాదేవి అన్నారు. కథయామ కథము మే. చక్కని అనుప్రాస విన్యాసాన్ని కూడా, ఆలంకారిక సౌందర్యాన్ని కూడా చూపించారు ఆదిశంకరులు ఇక్కడ. సహజమైన అరుణవర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నాయి అమ్మవారి చేతులు, గోళ్ళు. ఈ అమ్మవారి చేతులకు గోళ్లకు ఉన్న ఈ కాంతులు ఎలాంటివి అంటే రాత్రింబవళ్ళనే తేడా లేకుండా అన్ని వేళలా ఒకే విధమైన శోభతో అలరారుతున్నాయి. మరి పద్మాలో ఎందుకు పద్మాలను పరిహసిస్తున్నాయి అంటే పద్మాలకు లక్షణం ఉంది, పగటి వేళలో మాత్రమే, అందులోనూ సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పద్మాలకు ఈ కాంతి. మిగిలిన సమయాల్లో పద్మాలు ముడుచుకునే ఉంటాయి, రాత్రివేళ పద్మాలు ముడుచుకుని ఉంటాయి. పగటి వేళలో సూర్యుడి స్పర్శ సోకి వికసించినప్పుడు కూడా పద్మాల కాంతి అమ్మవారి చేతుల గోళ్ల కాంతులకు ఏమైనా పోల్చడానికి సరిపోతుందా అంటే అప్పుడు కూడా సరిపోదు అంటున్నారు ఆదిశంకర్. ఎప్పుడు సరిపోతుందయ్యా అంటే లత్తుక రంగుతో అలంకరించిన తమ పాదాలను, మహిళలు తమ పాదాలకు లత్తుక రంగు పెట్టుకుంటారు, లాక్షారసం అంటారు సంస్కృతంలో, తెలుగులో లత్తుక రంగు అంటారు. అది ఎర్రగా ఉంటుంది. అసలే సుకుమారంగా ఎర్రగా ఉన్న లక్ష్మీదేవి పాదాలకు లత్తుక రంగు పెట్టుకుంటే మరింత ఎర్రగా ఉన్నాయి. అలాంటి ఎర్రని పాదాలతో ఎర్రని పద్మంలో అమ్మ లక్ష్మీదేవి పాదం పెడితే అప్పుడు ఏమైనా అమ్మవారి చేతుల గోళ్ల అరుణవర్ణ కాంతిలో 16వ వంతుకు సరిపోతుందేమో. కలయా అపి కయాచిద్వా సామ్యం భజతు. లోకడ కూడా అనుకున్నాం మనం, ప్రకృతిలో అన్ని ప్రతిబింబాలు. అసలు మూల ప్రకృతి అమ్మ, ప్రకృతిలోని సౌందర్యం అమ్మకు ఉపమాన సామగ్రిగా ఎలా సరిపోతుంది అని చెప్పడమే ఈ శ్లోకంలో కూడా ఆదిశంకరుల యొక్క ఆంతర్యంగా మనం గమనించవచ్చు. నఖానాముద్యోతైః నవనళిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయామః కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా అంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షారసచనం అన్నారు. ఆ తర్వాత 72వ శ్లోకంలో భుజాలు, చేతులు, చేతుల గోళ్లు కాంతులు అయిన తర్వాత మళ్ళీ కంఠము యొక్క క్రింది భాగంలో వక్షస్థలానికి పై భాగంలో ఉండే ప్రదేశాన్ని కుచాభోగము అంటారు. ఆ కుచాభోగాన్ని, ఆ తర్వాత అక్కడ ఉండే వక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు వరుసగా. 72వ శ్లోకంలో అమ్మవారి స్తనముల జంటను వర్ణిస్తున్నారు ఆదిశంకర్. జగత్పోషణ కారకమైనవి కాబట్టి, సమస్త ప్రపంచానికి, సృష్టికి తల్లి కాబట్టి సృష్టిని పోషించడానికి అమ్మవారి
స్తనములు ఎలా ఉన్నాయి, వృక్షోరహ యుగం ఎలా ఉంది, ఆ విశేషాన్ని చెప్తున్నారు 72వ శ్లోకం. సమం దేవి స్కంద ద్విపవదన నీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదాలోక్య ఆశంకాకులిత హృదయో అసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన జటితి. మాతృత్వ సూచకంగా అమ్మవారి వక్షోజాలు పాలతో నిండి పుష్కలంగా ఉన్నాయి. ఏనుగు కుంభస్థలాల వలె నిండుగా ఉన్నాయి. అలా ఉన్న ఆ వక్షస్థలానికి అటు ఇటు చేరి రెండు వైపులా బిడ్డలు గణపతి, కుమారస్వామి. అమ్మవారి నామాల్లో కుమార గణనాథాంబ, కుమారస్వామికి గణనాథుడికి తల్లి ఆమె. అందుకని ఓ పక్కన పసివాడైన గణపతి, మరో పక్కన పసిపిల్లవాడైన కుమారస్వామి చేరి అమ్మవారి దగ్గర పాలు తాగుతున్నారు. స్కంద ద్విపవదన పీతం స్తనయుగం అన్నారు. కుమారస్వామి ఉత్సాహంగా, ఆతృతగా, ఆకలిగా పాలు తాగుతున్నాడు. బాగానే ఉంది. గణపతి కూడా పాలు తాగుతూ మధ్యలో పాలు తాగడం ఆపి ఆ గణపతికి వచ్చిన సందేహం కలిగి తన తల మీది కుంభస్థలాలు తడుముకున్నాడు. అంటే ఉన్నాయా లేవా అని. ఉన్నాయా లేవా అనే సందేహం ఎందుకు వచ్చింది అంటే అమ్మవారి వక్షస్థలం ఏనుగు కుంభస్థలంలా ఉంది. అందుకని అక్కడ ఉండవలసిన తన కుంభాలు ఇక్కడికి వచ్చాయా అని పసివాడు కాబట్టి అలాంటి సందేహాలు, వింత సందేహాలు కలుగుతూ ఉంటాయి పిల్లలకు. స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి అన్నారు ఆదిశంకర్. తన తలపై ఉండవలసిన కుంభాలు అమ్మవారి వక్షోజాల రూపాన్ని పొందాయా అనే సందేహం కలిగింది గణపతి. ఆలోక్య ఆశంకాకులిత హృదయ అన్నారు. అతడి అమాయకత్వం చూసి పార్వతి, కుమారస్వామి హాయిగా నవ్వుకున్నారట. ఆసజనక, నవ్వు పుట్టించేవాడుగా ఉన్నాడు గణపతి. ఎందుకండి అమ్మవారి స్తనాలను వర్ణించడం అంటే, అమ్మవారి స్తనాలు సూర్యచంద్రులు. వేదవాంగ్మయం చెప్పింది సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా. సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల ఆహార సమృద్ధి కలుగుతోంది సృష్టిలోని జీవరాశులు. అంటే సమస్త సృష్టిని అమ్మ పోషిస్తోంది. అందరికీ తల్లి అమ్మ అని చెప్పడానికి అమ్మవారి స్తనయుగాన్ని మాతృభావనతో వర్ణించారు ఆదిశంకర్. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని అని ఒక చమత్కారమైన వర్ణన చేశారు. కామేశ్వరుడు లలితాదేవి భర్త. భర్త అయిన పరమేశ్వరుడు, కామేశ్వరుడు అమ్మవారికి తన ప్రేమను ఇచ్చాడు, ప్రేమ రత్నాన్ని ఇచ్చాడు. దానికి రెట్టింపు చేసి ఆ ప్రేమకు ప్రతిఫలంగా ప్రతిపణస్తని, దానికి రెట్టింపు చేసి 2 వక్షోజాలను ఇచ్చింది. అంటే నీకు గృహిణిగా ఉండి నీ బిడ్డలకు పోషణ కలిగిస్తాను సుమా. స్త్రీ గృహిణి కావడం, గృహిణి మాతృమూర్తి కావడం లోకంలో చాలా గౌరవప్రదమైన విషయం. మహిళా జీవితానికి ఒక సార్థకతను కలిగించే అంశం అని మనం అనుకుంటాం. జగన్మాతృత్వం కలిగి ఉండడం మరింత విశేషం కాబట్టి ఆ వక్షోజాలను ఆ దృష్టితో వర్ణించారు ఈ శ్లోకంలో ఆదిశంకరులు 72వ శ్లోకంలో. సమం దేవి స్కంద ద్విపవదన నీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదాలోక్యాశంకాకులిత హృదయో ఆసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. ఆ తర్వాత 73వ శ్లోకాన్ని గురించి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. అమూతే వక్షోజౌ అమృతరస మాణిక్య కుతుపౌ అనే శ్లోకం. అమ్మ దగ్గర పాలు తాగే దివ్య ఆనందాన్ని వదులుకోవడం ఇష్టం లేక గణపతి, కుమారస్వామి ఈనాటికి చంటి పిల్లలుగానే ఉండిపోయారు అని వర్ణించారు ఆదిశంకరులు ఆ శ్లోకం. అది అమ్మవారి చనుబాల మహిమను తెలియచేసే అద్భుతమైన చమత్కారం. 74వ శ్లోకంలో కంఠభాగానికి క్రిందుగా వక్షస్థానానికి పైగా ఉండే ప్రదేశాన్ని కుచాభోగం అంటారు. ఆ కుచాభోగాన్ని వర్ణించారు.
వహత్యంబ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిః అంతస్య బలతాం ప్రతాప వ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే పురదమయితు కీర్తిమివతే. అమ్మవారి కుచాభోగ ప్రదేశంలోని వైభవాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరులు. కుచాభోగం అంటే మెడకు దిగువన పక్షస్థలానికి పైన ఉండే ప్రదేశం అని చెప్తున్నారు. ఏమిటి ఉంది ఆ ప్రదేశంలో అంటే ముత్యాల హారం అందంగా కనపడుతుంది, కాంతులు. ఈ ముత్యాలు ఎక్కడవి? స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభి. గజాసురుణ్ణి సంహారం చేసినప్పుడు గజాసురుడి కుంభస్థలంలోని ముత్యాలవి. ఆ ముత్యాలు ఏనుగు కుంభస్థలాలలోనివి అనమాట. ఆ ఏనుగు కూడా సామాన్యమైన ఏనుగు కాదు, గజాసురుడు. అంటే ఇది పరమేశ్వరుడి పరాక్రమానికి సంబంధించిన అంశం. తన భర్త పరాక్రమం ఆధారంగా తెచ్చిన సంపదను ఆభరణాలుగా మలచుకుని అమ్మవారు ధరిస్తోంది అంటే ఆ దాంపత్య వైభవం విశేషం. అందుకోసం ఆ మాట చెప్పారు. జాతి ముత్యాలు కూర్చిన ముత్యాల హారం అమ్మవారి మెడలో ఉంది. కుచాభోగం అనే ఆ ప్రదేశం అంతా ఆ ముత్యాల కాంతి, తెల్లని కాంతి వ్యాపించి అద్భుతంగా ప్రకాశిస్తుంది. అలా ఉంటే మరో విశేషం జరిగింది. పైనుంచి అమ్మవారి క్రింది పెదవిలోని ఎర్రని కాంతి ఆ ముత్యాల మీద ప్రసరిస్తుంది. అప్పుడు తెల్లదనం మీద ఎర్రదనం కలిగి ఆ కుచాభోగ ప్రదేశం అంతా తెలుపు ఎరుపు కలిసిన కాంతితో ప్రకాశిస్తుంది. ప్రతాప వ్యామిశ్రం పురదమయితు కీర్తిమివ. పరమేశ్వరుడి పరాక్రమాన్ని చాటే కీర్తి వలె ఉన్నది కుచాభోగ ప్రదేశం, అమ్మవారి కుచాభోగ ప్రదేశం అన్నారు. అంటే సాధారణంగా పరాక్రమాన్ని ఎర్రని రంగులోను, కీర్తిని తెల్లని రంగులోను వర్ణిస్తారు కవులు. పరమేశ్వరుడి పరాక్రమ ప్రస్తావన, పరమేశ్వరుడి కీర్తి ప్రస్తావన కూడా ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి వహత్యంబస్తంభేరమధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగ రుచిభిః ప్రతాప వ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే అన్నారు. ఆ తర్వాత 75వ శ్లోకంలో ఆదిశంకరులు స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారం పరివహతి సారస్వతమివ. అమ్మవారి చనుబాలు స్వయంగా గ్రోలగలిగే అదృష్టం తనకు లభించినందువల్ల తనకు ఇంతటి ప్రౌఢ కవిత్వం అబ్బింది అని ఆదిశంకరులు చెప్పుకున్నారు 75వ శ్లోకంలో. ఈ 75వ శ్లోకాన్ని కూడా మనం ప్రారంభంలోనే మనం అనుకున్నాం. వక్షస్థలం తరువాత నాభి ప్రదేశం అంటే బొడ్డుకు పైభాగంలో వక్షస్థలం వరకు సన్నని రోమరాజి నూగారు అంటారు, అది వ్యాపించి ఉంది. ఆ నూగారును వర్ణిస్తున్నారు 76వ శ్లోకంలో. హర క్రోధ జ్వాలావళిభి అవలీఢే నవపుషా గభీరే తే నాభీ సరసి పృతసంగో మనసి జహ సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా. వ్యాసుల వారు లలితా సహస్రంలో చమత్కారంగా ఈ నూగారు ప్రస్తావన చేశారు. నడుమును వర్ణించే వంకతో. నడుము ఎంత సన్నగా ఉంది అంటే లేదేమో అనిపించేంత సన్నగా ఉంది. శాతోదరి, తలోదరి ఇలాంటి నామాలు లలితా సహస్రంలో కనిపిస్తాయి. సన్నని నడుము ఆరోగ్యానికి సంకేతం, అందానికి సంకేతం, ఉత్తమ సాముద్రిక లక్షణం కూడా. అది సౌభాగ్య చిహ్నంగా చెప్పారు. అలాగే ఆ నడుము పైభాగంలో ఉండే బొడ్డు నుంచి పైభాగం వరకు అంటే పక్షస్థలం మధ్య వరకు ఉండే ప్రదేశం వరకు సన్నని వెంట్రుకల వరుస, దాన్ని నూగారు లేక రోమరాజి, రోమావళి అంటారు.
అది వ్యాపించి ఉండడం, అది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణం. బొడ్డు వద్ద నుండి నిట్ట నిలువున పైకి పోయే సన్నని వెంట్రుకల వరుసను నూగారు అంటారు. దీన్ని రోమరాజి, రోమావళి అనుకుంటారు. అమ్మవారి నూగారు ఎలా ఉంది అంటే సన్నని పొగతీగలా ఉంది అన్న. ఇది ఉంది కాబట్టి నడుముంటే కదా అక్కడ నూగారు కనిపించే అవకాశం. కాబట్టి నడుము కనిపించకపోయినా లేదని అనుకోవద్దు, ఉంది సుమా. దైవం మన కంటికి స్థూల రూపంతో కనిపించకపోయినా ఈ సమస్త సృష్టిని దైవమే నడుపుతున్నాడు. కాబట్టి సృష్టి ఉంది అంటే దైవం ఉన్నాడని మనం గుర్తించాలనే స్ఫురణ కలిగించడానికి, కంటికి కనిపించనంత మాత్రాన లేదని అనుకోవడానికి అవకాశం లేదు. కంటికి కనిపిస్తున్నది ఆధారంగా కంటికి కనిపించని దైవాన్ని గుర్తించాలి. ఓ గోడ బద్దలు కొడితే అందులో సిమెంటు, ఇటుక, సున్నం బయటపడతాయి, కానీ నీరు కనపడదు. మరి నీరేమైంది? నీరు లేనిదే గోడ కట్టడం కుదురుతుందా? ఆ నీరు ఇప్పుడు కనపడే స్థితి ఉంటే గోడ నిలబడుతుందా? కంటికి కనిపించని దాన్ని కనిపిస్తున్నది ఆధారంగా గుర్తించడం విజ్ఞానం యొక్క లక్షణం. అందుకని కనిపిస్తున్న ఈ సమస్త సృష్టి ఆధారంగా ఈ సృష్టికి మూలమైన దైవాన్ని మనం గుర్తించాలి అని చెప్పడానికి కనిపించని నడుమును కనిపిస్తున్న నూగారు ఆధారంగా గుర్తించాలి అన్నారు వ్యాసుల వారు లలితా శాస్త్రం. మరి శంకరులు ఏమంటున్నారు అంటే ఈ నూగారు సన్నని పొగతీగలా ఉంది. ధూమలతిక గభీరే తే నాభి సరసి, అమ్మవారి నాభి ఒక లోతైన సరస్సు వలె ఉంది. అక్కడి నుంచి పైకి ఒక పొగ పైకి లేచింది, సన్నని పొగ తీగలాగా వక్షస్థలం వరకు. అది అమ్మవారి నూగారు వలె కనపడుతుంది సుమా. ఆ నూగారు అది. హర క్రోధ జ్వాలావళిభి అవలీఢే నవపుష. లోతైన సరస్సు వలె నాభి ఉంటే, అమ్మవారి బొట్టు ఉంటే అందులో నుంచి పొగ ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక కారణం చెప్పారు. శివుడి పాలనేత్ర అగ్నికి గురయ్యాడు మన్మథుడు. శివుడు తపస్సు చేసుకుంటున్నాడు, దేవేంద్రుడు పంపిస్తే మన్మథుడు వెళ్ళాడు, బాణం వేశాడు, అతను చూసుకుని. పరమేశ్వరుడు గమనించి మూడో కన్ను తెరిచాడు, మన్మథుడు భస్మం అయిపోయాడు, ఇది మనకు తెలుసు. ఎప్పుడైతే శివుడి పాలనేత్ర అగ్ని మన్మథుడి శరీరాన్ని సోకిందో మన్మథుడు భస్మీపటలం అయిపోయాడు. ఆ వేడికి తట్టుకోలేక, ఆ తాపాన్ని భరించలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైనా సరస్సు దొరుకుతుందేమో అని చూశాడు. ఎవరిని ఆశ్రయించాలి? అమ్మనే ఆశ్రయించాడు. అమ్మను ఆరాధించే సాధకులలో మన్మథుడు ఒకడు. మన్మథుడు అమ్మను ఆశ్రయించి ఆమె ఒడిలో చేరి అక్కడ లోతైన సరస్సులా ఉన్న ఆ బొడ్డును చూశాడు. చూసి ఆ నాభిలోకి దూకాడు, అందులో మునిగిపోయాడు. పాలనేత్ర అగ్నికి కాలుతూ కదా వచ్చాడు. మండుతున్న వస్తువు ఒక్కసారిగా చల్లని నీళ్లలో మునిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మంట చల్లారిపోయి పొగ పైకి లేస్తుంది. ఆ పొగ సన్నని తీగల నాభి నుంచి పైకి పాకింది. అదే నూగారు వలె కనిపిస్తోంది అన్నారు. శివుని మూడవ కంటి మంటకు దగ్ధమైన మన్మథుడి పాలిట అతన్ని బ్రతికించే ఔషధం అమ్మవారు. బొడ్డేమిటి? అసలు అమ్మవారే అలాంటిది. అందుకని ఆ బొడ్డు కూడా మన్మథుడికి రక్షణ కల్పించింది అంటున్నారు ఇక్కడ శంకరులు. లలిత సహస్రనామ స్తోత్రంలో ఓ చక్కని మాట ఉంది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిభి. హరనేత్ర అగ్నికి సందగ్ధ, పూర్తిగా భస్మీపటలమైపోయిన కామ మన్మథుణ్ణి సంజీవన, మళ్లీ బ్రతికించే ఔషధి అమ్మవారు. అందువల్ల మన్మథుడు సృష్టికి సంబంధించిన వాడు. విష్ణుమూర్తికి ఇద్దరు కొడుకులు, ఒకడు బ్రహ్మదేవుడు, మరొకడు మన్మథుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా సృష్టికర్త, మన్మథుడు పరోక్షంగా సృష్టికర్త. కాబట్టి వీరిద్దరికి రక్షణ అమ్మవారు కలిగిస్తున్నారు. అందుకని నూగారును వర్ణిస్తూ ఈ చమత్కారమైన మాట చెప్పారు ఆదిశంకర్. నూగారుని ఎందుకు వర్ణించాలి అంటే అది ఉత్తమ సాముద్రిక లక్షణం కనుక. ఎప్పుడైనా దేవతామూర్తుల రూపాన్ని సగుణ ఆరాధనలు అంటే దైవాన్ని విగ్రహ రూపంలో ఆరాధించేటప్పుడు ఆ దేవతామూర్తి రూపం ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఉండాలి. ఇది శాస్త్ర మర్యాద. ఆగమ శాస్త్రం సగుణ ఆరాధనకు, విగ్రహ ఆరాధనకు ఈ నియమాన్ని చెప్పింది. అందుకని నూగారును కూడా వర్ణించి తీరాలి కాబట్టి వర్ణించారు. నాభి సరస్సు వలె లోతుగా ఉండడం, ఇది సాముద్రిక శాస్త్రం ప్రకారం సౌభాగ్య లక్షణం. అయితే ఈ శ్లోకంలో ఇక్కడి నుంచి తర్వాత వచ్చే 2-3 శ్లోకాల్లో కొన్ని సాంకేతిక విశేషాలు ఉన్నాయి మనకు. ఆ సాంకేతిక విశేషాలను మనం తెలుసుకుంటే ఈ శ్లోకాల బోధపడుతుంది. ఊరికే నాభిని వర్ణించడము, నూగారు వర్ణించడము, అక్షస్థలాన్ని వర్ణించడము ఆదిశంకరుల అభిప్రాయం అనుకుంటే పొరపాటు.
ఒక యోగ సంబంధమైన రహస్యాన్ని చెప్తున్నారు ఆదిశంకర్. శక్తిని ఆరాధించే విధానానికి శాక్తేయ మార్గం అని పేరు, శాక్తేయ ఉపాసకులు అని పేరు, దాన్ని శ్రీ విద్యోపాసన అని కూడా అంటారు. ఈ శ్రీ విద్యోపాసన సాధనగా చేసేటప్పుడు కుండలిని యోగ సాధన అందులో ఒక భాగం. ఈ కుండలిని శక్తి ఒకటి ఉంటుందని, అది అమ్మవారి స్వరూపమని, అమ్మవారు అతి సూక్ష్మ రూపంగా కుండలిని శక్తి రూపంలో మానవ శరీరంలోని వెన్నెముక ప్రారంభ ప్రదేశంలో, దాన్ని మూలాధారం అంటారు యోగ శాస్త్రం, ఆ మూలాధారం దగ్గర ప్రశాంతంగా ఉంటుందని, అది ప్రాణాయామ ధ్యాన యోగ ప్రక్రియల ద్వారా ఉత్తేజితమై ఊర్ధ్వ దిశగా పైకి ప్రయాణిస్తుందని, అది సహస్రారానికి చేరినప్పుడు జీవన్ముక్తిని సాధకుడు అనుభవిస్తాడని యోగ శాస్త్రం యొక్క సారాంశం. ఈ కుండలిని శక్తి అలా పైకి లేచినప్పుడు జరిగే ఒక విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో మన్మధుడిని గురించి చెబుతూ మనసిజహ అన్నారు. మనసిజుడు అన్నారు, మనస్సులో నుంచి పుట్టినవాడు. ఈ మనసిజుడు అనే మాట ఒక సంకేతం. మన్మధుడు మండిపోవడం ఏమిటి, మండిపోతే మండిపోయాడు, నాభిలో దూకడం ఏమిటి, ఇదంతా అసంగతంగా ఉంది కదా అనిపిస్తుంది మనకు బాహ్యార్థం. ఆర్షవాంగ్మయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా బాహ్యార్థము పొసగకుండా సరిపోకుండా రచన జరిగింది అంటే అది ఒక సూచన అన్నమాట. ఇక్కడ బాహ్యార్థం చూడకండి, అంతరార్థం ఆలోచించండి. బాహ్యార్థం సరిపోయేట్టు రాస్తే మనం అంతరార్థాన్ని గురించి ఆలోచించాం. ఎప్పుడైతే బాహ్యార్థం సరిపోకుండా రాశారో ఈ రచన సరిగా లేదని భ్రాంతి పడకుండా, ఓహో ఎందుకు బాహ్యార్థం సరిపోకుండా రాశారు, సరిపోయేట్టు రాయలేరా, అంతరార్థం ఉందని సూచన కోసమే రాశారన్నమాట. అప్పుడు అంతరార్థం కోసం మనం అన్వేషించాలి, ఆలోచించాలి. సంకేత రూపంలో ఒక సందేశం ఏదో ఇస్తున్నారు రచయితాన్ని గమనించాలి. శంకరులు అలాంటి సందేశాన్ని ఇచ్చారు, వ్యాసుల వారు అలాంటి సందేశాన్ని ఇచ్చారు. శివుని మూడవ కంటి మంటకు భగ్గుమన్న మన్మధుడు అంటే అర్థం, మన్మధుడు అంటే మనకు తెలుసు కాముడు, కామ ప్రేరణ. కామ ప్రేరణ కలిగితే ఏమవుతుంది, ఏ జీవుడికైనా మనస్సులో ఒక క్షోభ ఏర్పడుతుంది, చిత్తక్షోభ. శివుని మూడవ కంటి మంటకు మన్మధుడు భగ్గుమన్నాడు అంటే అర్థం కామ ప్రేరణ వల్ల చిత్తక్షోభ కలిగింది. ఆ కలిగిన చిత్త అయ్యా మ్యూట్ అయ్యారు. సాధనలో జ్ఞాననేత్రం విప్పారాలి, అంటే ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళు. శివుడి మూడో కన్ను ఎక్కడుంది, పాలనేత్రం దగ్గర ఉంది. పాలనేత్రం అన్నారు దాన్ని, అంటే పాల భాగంలో ఉంది, నుదుట ఉంది, అంటే కనుబొమల మధ్యస్థానంలో ఉంది. దాన్ని ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం దగ్గర జ్ఞానం కాబట్టి ఈ రెండు జ్ఞానం ఎప్పుడు కూడా పైకి కనిపిస్తున్న పదార్థము చాటున దాగి ఉన్న పరమార్థాన్ని చూడగలదు. పరమార్థాన్ని చూడగలిగే దృష్టి రావడం జ్ఞాననేత్రం విప్పారడం అంటే. శివుడు మూడో కన్ను తెరిచాడు అంటే సాధకుని ఆజ్ఞాచక్రం వద్ద గల జ్ఞాననేత్రం విప్పారింది. అప్పుడు ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉంటుందని కుండలిని యోగ శాస్త్రం చెప్పిన మాటను మనం అన్వయించుకుంటే, జ్ఞాన నేత్రము వికాసాన్ని పొందితే అప్పుడు కామ ప్రేరణ స్థాయి కిందికి దిగుతుంది, అంటే మణిపూరానికి చేరు. ఈ ప్రాపరసగా స్వాధిష్టానం ముందు ముందు ఆ వివరాలు ఇంకా మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి నాభిస్థానానికి మణిపూరం అని పేరు, ఆ పైన ఉన్న వక్షస్థలానికి ఆ మధ్యలో ఉండే ప్రదేశానికి హృదయస్థానం కాబట్టి దానికి అనాహతం అని పేరు. కంఠానికి విశుద్ధి అని పేరు. నుదుటికి కనుబొమల మధ్యస్థానానికి ఆజ్ఞాచక్రం అని పేరు. ఇంతవరకు ఈ పేర్లు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకుంటే మనం సాధకునిలో జ్ఞాననేత్రం విప్పారినప్పుడు కుండలిని క్రమంగా కిందికి వస్తుంది. అందుకని ఇక్కడ ఏం జరిగింది అంటే, పరమేశ్వరుడు మూడో కన్ను తెరవగానే మన్మధుడి చిత్తక్షోభకు సంబంధించిన కామ ప్రేరణ ఒక్కసారి భగ్గుమని అమ్మను ఆశ్రయించాలనే జ్ఞానం కలిగింది. అందుకని మణిపూరానికి వస్తాడు సాధకుడు. సాధకుడి కుండలిని మణిపూరానికి చేరుతుంది సాధనలో భాగంగా. ఎప్పుడైతే జ్ఞాననేత్రం విప్పారిందో అవరోహణ క్రమంలో కిందికి వస్తాడు. ఇది యోగ సాధనకు సంబంధించిన ఒక రహస్యం. ఈ రహస్యాన్ని చెప్పడానికి మణిపూరం నాభిస్థానం కాబట్టి
నాభిస్థానం లోతైన సరస్సులా ఉంది, ఆ నాభిలోకి దూకాడు మన్మధుడు అని ఒక అలంకారికమైన ప్రయోగం చేశారు. చమత్కారంగా చెప్పిన మాట. ఇదేమిటండి, మన్మధుడు ఏమిటి, కాలిపోవడం ఏమిటి, కాలిపోతే కాలిపోయాడు, అమ్మవారి గుడ్డులో దూకడం ఏమిటి అనుకుంటే అసంగతంగానే అనిపిస్తుంది. మనం చందమామలో కథలు చదువుకుంటాం. ఎద్దు కాకితో మాట్లాడుతుంది, కాకి లేడితో మాట్లాడుతుంది, లేడి కప్పతో మాట్లాడుతుంది. వాటికి భాష ఉందా? ఉంటే లేడి భాష లేడికి, కాకి భాష కాకి అర్థమవుతుంది, కానీ లేడి భాష కాకి, కాకి భాష ఎద్దుకి, ఎద్దు భాష పులికి, పులి భాష కుందేలుకి ఎలా అర్థమవుతుంది? అవన్నీ సంకేతాలు. ఓ నక్క జిత్తుల మారి స్వభావం కలిగిన వాడిని చెప్పడానికి నక్క అన్నారు, ఓ గంగిగోవు లాంటి స్వభావం కలిగిన వాడు అని చెప్పడానికి ఆవు అన్నారు. ఇట్లా పంచతంత్రంలో కథలు, మనం చిన్నప్పుడు చందమామలో చదువుకున్న కథలు ఎలాంటివో సంకేత రూపంలో సాధకునికి సంబంధించిన ఒక యోగ సాధన రహస్యాన్ని ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరులు చెప్తున్నారు తప్ప కేవలం నూగారును వర్ణించడం మాత్రమే ఆదిశంకరుల ఉద్దేశం అనుకోరాదు. నూగారును వర్ణించడం కూడా అవసరమే. ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం సగుణ ఆరాధనలో దేవతా విగ్రహాన్ని, అర్చామూర్తి యొక్క విగ్రహాన్ని ఆరాధించేటప్పుడు ఆ విగ్రహం ఏ విధమైన లోటు లేకుండా అన్ని విధాలా పరిపూర్ణంగా ఉండాలి. అందుకని నూగారును కూడా వర్ణించవలసిందే. స్తనద్వయం పుష్కలంగా ఉందని వర్ణించవలసింది. ఇక్కడ స్తనద్వయం అంటే ఇడ, పింగళ నాడులు అని రెండు ఉంటాయని, వెన్నెముకలో మధ్యలో సుషుమ్న అని ఒక నాడి ఉంటుందని, ఈ సుషుమ్న నాడి గుండా కుండలిని శక్తి ప్రయాణం చేస్తుందని సాధకుడికి, లేకపోతే ఇడా పింగళ నాడుల్లో గాలి పీల్చడం వదిలేయడం జరుగుతుంది. సాధన చేస్తే సుషుమ్న నాడి ద్వారా అది ప్రయాణిస్తుందని చెప్పారు. కాబట్టి ఆ మధ్య భాగం హృదయం అంటే అనాహతం. స్తనద్వయం యొక్క మధ్య భాగం సుషుమ్న. నూగారు అతి సన్నగా, అతి సూక్ష్మంగా కంటికి కనిపించకుండా వెళ్తుంది. మనం ఎక్స్రే తీసిన, స్కాన్ చేసిన నరాలు కనిపిస్తాయి కానీ నాడులు కనిపించవు. ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడులను గురించి, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే షట్చక్రాలకు సంబంధించిన విశేషాలను గురించి ముందు ముందు మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇవి సంకేతాలు ఇందుకోసం చెప్పారు అని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే, అంతులేని కోరికలు దహించి వేస్తూ మనస్సుకు తాపం కలిగినప్పుడు సాధకుడు కోరికల వలయంలో నుంచి బయటపడాలి అంటే దైవాన్ని ఆరాధించాలి, దైవాన్ని ఆశ్రయించాలి. అప్పుడు జ్ఞాననేత్రం విప్పారి సాధకుని ఆధ్యాత్మిక ప్రగతికి ఉన్న అవరోధం తొలగిపోయి ఆ జీవుని వేదనకు ఫలితంగా ఆజ్ఞాచక్రం వద్ద జ్ఞాననేత్రం విప్పారుతుంది సుమ. అప్పుడు కుండలిని నాభిస్థానానికంటే మణిపూరానికి చేరుతుంది. నాభి మణిపూరానికి సంకేతం అనుకున్నాం కదా. బొడ్డు ఇంకో విశేషాన్ని కూడా తెలియజేస్తుంది, తల్లి బిడ్డల బంధానికి సంబంధించింది. ఆ బొడ్డు కోసి తల్లిని నుంచి బిడ్డను వేరు చేస్తారు కాబట్టి అది తల్లి బిడ్డల సంబంధానికి కూడా సంబంధించింది. అందుకని నాభిలోకి చేరాడు మన్మధుడు. కనుక మణిపూరంలో సాధన చేస్తే కామభావనలు శాంతించి మాతృభావన అంకురిస్తుంది మానవుడికి, సాధకుడికి. కోరికల మంటలకు మనస్సు దహించుకుపోయే జీవుడు దిక్కుతోచని వాడై శరణాగతి పొందుతాడు, అమ్మను ఆశ్రయిస్తాడు. అప్పుడు అతడు ఆధ్యాత్మిక సాధకుడు అవుతాడు. మణిపూరంలో శ్వాస నిలిపి ధ్యాన యోగ మార్గాలను అనుసరిస్తాడు. అప్పుడు మాత్రమే అతడి తాపం చల్లారే అవకాశం ఉంటుంది. ఆ సాధనలో సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వ దిశగా కుండలిని ప్రయాణిస్తుంది. సుషుమ్నా మార్గం ఆధారంగా అది అనాహతం వరకు చేరుతుంది. అందుకని వక్షస్థలం మధ్య వరకు వెళ్తుంది ఈ నూగారు అని చెప్పారు. అలా సాధనలో పురోగమిస్తాడు. ఈ సాధనకు సంబంధించిన రహస్య విశేషాన్ని, సందేశాన్ని, సంకేతాలు చెప్పడానికి లోకంలో చమత్కారమైన భావాన్ని చెప్పి ఆ తర్వాత హర క్రోధ జ్వాలావళిభిరవలీఢేన వపుషా అనే శ్లోకంలో ఈ నూగారు వర్ణన చేశారు ఆదిశంకరుడు. ఆ తరువాత కూడా నూగారును, నాభిని వర్ణించారు 70వ శ్లోకంలో. యదే తత్కాళిందీ అనుతరంగాకృతి శివే కృషే మధ్యే కించిజ్ని వయద్భాతి సుధియం
కుచకలశయో అంతర్గతం తనూభూతం వ్యోమం ప్రవిశదివ నాభిం కుహరిణీం. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి నాభిని నూగారునే వర్ణించారు ఆదిశంకరుడు. ఒడ్డు నుంచి పైకి సన్నని పొగతీగలా వచ్చిందని ఆరోహణ క్రమాన్ని, సాధనకు సంబంధించిన ఆరోహణ క్రమాన్ని సంకేత రూపంలో చెప్పారు గడిచిన శ్లోకంలో. ఈ 77వ శ్లోకంలో అవరోహణ క్రమంలో చెప్తున్నారు. అందుకేమన్నారు మొదట, విమర్దాదన్యోన్యం కుచకలశయో అంతర్గతిం అన్యోన్యం విమర్దాత్. అమ్మవారి వక్షోజాలు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం, సాధారణంగా ఖాళీ ప్రదేశాన్ని సంకేత భాషలో ఆకాశం అంటారు. ఆకాశం అంటే అవకాశం ఏమీ లేదు. ఆకాశం, గగనం, శూన్యం. ఇక్కడ అమ్మవారి రెండు వక్షోజాల మధ్యలో ఏముంది అంటే ఆకాశం ఉంది. ఆ రెండు బాగా ఒరుసుకుంటే ఆ మధ్యలో ఉన్న ఆకాశం ఆ ఒరిపిడికి తాళలేక నలిగి నల్లగా అయిపోయింది, సన్నగా అయిపోయింది. నలిగి నల్లనై సన్ననై మెల్లగా కిందికి జారి ఎక్కడి వరకు జారింది? నాభి వరకు జారింది. అమ్మవారి నడుము మధ్యలో ఆ నూగారు యమునా నది తరంగం వలె ఉన్నది అన్నారు. యదేతత్ కాళిందీ తనుతర తరంగాకృతి శివే. ఒరిపిడిగల వక్షోజాలు, తీగలాంటి నూగారు, లోతైన బొడ్డు, ఇవన్నీ కూడా స్త్రీలకు ఉత్తమ సాముద్రిక లక్షణాలు. ఆగమ శాస్త్రం ప్రకారం సగుణ రూపంలో ఉన్న ఆరాధ్య దేవత రూపాన్ని ఈ విధంగానే ఏర్పాటు చేసుకోవాలి, ఏ లోపము లేకుండా పరిపూర్ణంగా. అందుకని ఈ శ్లోకంలో చెప్పినవన్నీ కూడా సంకేతాలు. రూప ధ్యాన రత్నావళి అనే ఒక శిల్పశాస్త్ర గ్రంథం ఉంది. ఆ శిల్పశాస్త్ర గ్రంథం కొన్ని విశేషాలు తెలియజేసింది. ఆరాధ్య దేవతల విగ్రహ రూపాలు, వాటి ఆంతర్యాలు, ధ్యాన యోగ మార్గాలకు ఎలా సంకేతాలు అవుతాయో వివరించారు ఆ గ్రంథంలో. రూపధ్యాన రత్నావళి అనే గ్రంథం యోగ మార్గాన్ని అనుసరించి దేవీ రూపాన్ని ఉపాసన చేసే సాధకుల సాధన క్రమం ఎలా పరిణామం చెందుతుందో కూడా చెప్పారు. కుండలిని సాధన చేస్తున్నప్పుడు ఒక దశలో ఏమవుతుంది అంటే సాధకుడి ఏకాగ్రత అనాహత కేంద్రమైన హృదయస్థానం నుండి మణిపూర కేంద్రమైన నాభిస్థానం వరకు పైకి కిందికి మారుతూ సంచరిస్తూ ఉంటుంది. మణిపూరం నుంచి పైకి అనాహతానికి చేరిన ఊర్ధ్వ దిశగా చేసే ప్రయాణం ఆరోహణ క్రమాన్ని 76వ శ్లోకంలో, కిందటి శ్లోకంలో సంకేత రూపంలో మనం అనుకో ఆదిశంకరులు ప్రస్తావించారు. ఆ తర్వాత అవరోహణ మార్గంలో పైనుంచి క్రిందికి అంటే అనాహతం నుంచి మణిపూరానికి ప్రయాణించే సాధన మార్గాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. కంఠం ఆకాశ స్థానం, దాన్ని విశుద్ధి చక్రం అంటారు. హృదయం అనాహత స్థానం అని పేరు దానికి యోగశాస్త్రంలో. అక్కడ ఉండేది వాయువు. కంఠం దగ్గర ఆకాశం, హృదయం దగ్గర వాయువు. కంఠం నుంచి హృదయం వరకు ఉండే ప్రదేశం కూడా విశుద్ధికి చెందింది అంటే ఆకాశమే. కాబట్టి సృష్టి క్రమంలో అనాహత స్థానంలో అంటే హృదయ స్థానంలో అమ్మవారి రెండు వక్షోజాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశమైన ఆకాశం ఒరిపిడికి గురైంది. విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం అన్నారు. అలా సృష్టి క్రమంలో ఏం జరుగుతోంది అంటే అనాహత స్థానంలో ఆకాశం ఒరిపిడికి గురైంది. సృష్టి ఆకాశం నుంచి కిందికి వస్తున్నప్పుడు వాయువుగా మారేటప్పుడు అప్పుడు వాయు రూపాన్ని పొందుతుంది. సృష్టి జరిగేటప్పుడు జరిగే వ్యవహారం. అమ్మవారు సృష్టి స్వరూపిణి కదా, అందుకని అమ్మవారి స్థూల రూపాన్నే ఈ వర్ణనకు ఆధారంగా చెప్తున్నారు ఆదిశంకర. అది సన్నని వాయు రూపాన్ని పొంది అక్కడి నుంచి మణిపూరానికి చేరింది. మణిపూరం జలతత్వం, పూరము అంటేనే పూరించేది అని, కాబట్టి జలతత్వం. కాళిందీ తనుతర తరంగాకృతి, అందుకని అక్కడ యమునా తరంగ రూపాన్ని నల్లగా ఉంది కాబట్టి యమునా అన్నారు. యమునా నది జలం నల్లగా ఉంటుంది. అందువల్ల కాళిందీ తనుతర తరంగాకృతి శివే, యమునా తరంగ రూపాన్ని పొందింది.
అన్నారు. ఈ సాధన రహస్యాలను నాభి, నూగారు, స్తనద్వయము అనే సంకేతాలతో సూచిస్తున్నారు ఆదిశంకరుడు. ఎందుకని అంటే జగత్తును పోషించడం అమ్మవారి కార్యక్రమం. అమ్మవారి స్తనద్వయం జీవుల పోషణ కోసమే ఒరిపిడి పొందుతోంది. ఆకాశం నుంచి క్రిందికి అంటే భూమి వరకు వరుసగా అవరోహణం చేస్తూ భౌతిక సృష్టికి ఇది దోహదం చేస్తోంది. అంటే సృష్టి ఏర్పడాలి అంటే ఆకాశం ఆకాశంగా ఉంటే కుదరదు. ఆకాశం వాయువుగా మారాలి, వాయువు నీరుగా మారాలి, అగ్నిగా మారాలి, భూమిగా మారాలి. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాల సమ్మేళనంగా, పంచభూతాల సమ్మేళనంగా ఉన్న ఈ సమస్త సృష్టి అమ్మవారి స్వరూపమే. అందుకని అమ్మ సృష్టి స్వరూపిణి కాబట్టి, అమ్మ మూల ప్రకృతి కాబట్టి, అమ్మవారి ఆరాధ్యమూర్తిగా ఉండే స్థూల రూప దేహ వర్ణనలో భాగంగానే ఈ సృష్టి క్రమాన్ని కూడా సంకేత రూపంలో చెబుతూ ఒక వంక అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్లు కనపడుతున్న ఈ శ్లోకాల చాటున ఆదిశంకరులు యోగ సాధన రహస్య విశేషాలను తెలియజేశారు. దీనికి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉండే ఈ చక్రాల నిరూపణ, ఆ చక్రాలలో కుండలిని సంచరించే విధానం ఇందులోని ప్రధానమైన అంశం. ఆ విశేషాలు మనకు తర్వాత 2వ శ్లోకం తర్వాత ప్రారంభం అయ్యేటప్పుడు మళ్ళీ మొదటికి వెళ్తాం మనం. అక్కడ ఈ విశేషాలు మళ్ళీ వివరంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మరికొంత విశేషాన్ని, మరికొన్ని వివరాలను అక్కడ మనం చర్చించుకుందామని మనవి చేస్తున్నాం. ఆకాశం నుంచి క్రిందికి అంటే వాయువు, అగ్ని, నీరు, భూమి వరకు వరుసగా అవరోహణం చేస్తూ భౌతిక సృష్టికి దోహదం చేస్తోంది అమ్మవారి రూపం. అలా కనపడుతుంది. అందులో మణిపూరం వరకు ఉండే అవరోహణ క్రమాన్ని ఈ శ్లోకంలో సూచించారు. మణిపూరం అంటే నాభిస్థానం, నాభిస్థానం నుంచి హృదయం వరకు ఉండే ఆరోహణ క్రమాన్ని ఇందాక చెప్పారు. సన్నని పొగతీగలాగా నూగారు పైకి వ్యాపించింది వక్షోజాల వరకు అని. ఇప్పుడు పైనుంచి కిందికి వచ్చింది, వక్షోజాల నుంచి నాభి దాకా వచ్చింది. అంటే అనాహత నుంచి మణిపూరానికి అవరోహణం చేసే క్రమాన్ని చెప్పారు. కుండలిని శక్తి సాధకుడి యొక్క సాధన క్రమాన్ని బట్టి ఆరోహణ అవరోహణ కూడా చేస్తూ ఉంటుంది. ఆ సాధన నిశ్చలత్వాన్ని పొందే వరకు ఈ ఆరోహణ అవరోహణలు జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, మళ్ళీ పైకి వెళుతూ ఉంటాడు. నిత్య జీవితంలో సాధనలో యోగ సాధన దాకా అక్కర్లేదు. మామూలు నామస్మరణ చేసేటప్పుడు, సాధారణమైన జపం చేసేటప్పుడు, కాసేపు అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు కూడా మనలో ఎంతవరకు నిలకడ ఉంటుంది. చాలా సందర్భాలలో మనిషి అక్కడ ఉంటాడు, మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటుంది, ఎక్కడికో పోతూ ఉంటుంది. ఎక్కడ నిశ్చలత్వం, ఎక్కడ నిలకడ లభిస్తుంది. అందుకని ఈ నిలకడ కుదరడానికి సాధన విశేషంగా చేయాలి. సాధన విశేషంగా చేసినప్పుడు ఏ పని చేస్తున్నా, పూజా మందిరం ముందు కూర్చున్నప్పుడే కాదు, ఏ పని చేస్తున్నా నిలకడ ఉంటుంది. ఈ స్థితి రావడానికి జరిగే ప్రక్రియలో పైకి కిందకి పడడం, లేస్తూ ఉండడం జరుగుతూ. అందుకని ఆరోహణ క్రమాన్ని వర్ణించారు, అవరోహణ క్రమాన్ని వర్ణించారు. ఈ వంకతో అమ్మవారి నూగారును, నాభి ప్రదేశాన్ని వర్ణించారు ఆదిశంకరులు. యదే తత్కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియం విమర్దాదన్యోన్యం కుచకలశయోః అంతర్గతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీ అనే 77వ శ్లోకంలో ఈ విశేషాలు చెప్పారు. ఇలా కుండలిని యోగ సాధన రహస్యాలను చెప్పడానికి అమ్మవారి స్థూల రూప వర్ణనను వంకగా పెట్టుకుని ఆదిశంకరులు ఈ విశేషాలు తెలియజేస్తున్నారు. కాబట్టి సుమారుగా 74వ శ్లోకం, 75వ శ్లోకం దగ్గర నుంచి 76వ శ్లోకం నుంచి ప్రధానంగా చివరి వరకు అంటే 91వ శ్లోకం వరకు మనకు కనపడే ప్రతి శ్లోకంలోనూ అమ్మవారి స్థూల రూప వర్ణన. అంటే ఇప్పుడు నాభి వరకు వచ్చారు, తర్వాత నడుమును వర్ణిస్తారు, తర్వాత పిరుదులను వర్ణిస్తారంటే నితంబ భాగాన్ని వర్ణిస్తారు, తర్వాత ఊరువులను, తొడలను వర్ణిస్తారు, పిక్కలను వర్ణిస్తారు, పాదాలను వర్ణిస్తారు, కాలి వేళ్లను వర్ణిస్తారు, వేళ్లకున్న గోళ్లను వర్ణిస్తారు. అంతేకాదు అమ్మవారి పాదాలకు పెట్టుకున్న అందమైన అందెలను కూడా వర్ణిస్తారు. ఆ అందెలకు మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వులు ఉన్నాయండి. ఇవన్నీ పైకి స్థూల రూప వర్ణనగా కనిపిస్తాయి. కొంచెం ఆంతర్యం వరకు మనం ప్రయాణించగలిగితే పైకి కనపడుతున్న స్థూల రూప వర్ణనతో సంతృప్తి పడక
ఇది స్థూల రూప వర్ణన సగుణ ఆరాధనలో శాస్త్రీయ సంప్రదాయం కాబట్టి చెప్పారు. దీనిలో ఒక ఆంతర్యాన్ని కూడా నిక్షేపించారు ఆదిశంకరులు అన్న విశ్వాసంతో మనం అన్వేషిస్తే యోగ సాధనకు సంబంధించిన ఎన్నో రహస్యాలను ఆదిశంకరులు నిక్షేపించారు. 78వ శ్లోకం నుంచి 91వ శ్లోకం వరకు వచ్చేవి కూడా ఇవే వరుసగా. నడుము వర్ణన, నితంబ వర్ణన, ఊరువుల వర్ణన, జానువులు మోకాళ్ల వర్ణన, పిక్కల వర్ణన, పాదాల వర్ణన, పాదాల వేళ్ళు, వేళ్లకున్న గోళ్ళు, వీటి వర్ణన. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు గల అందెలు, కాలి అందెలు, మెత్తని ఘలంఘలల వర్ణన కూడా ఆదిశంకరులు వదలకుండా చేశారు. ఎందుకని అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక మాట ఉంది, అనవద్యాంగి. అమ్మవారి నామాల్లో ఒక నామం. అంగము కలిగింది, అంగి అంటే శరీరం కలిగింది. అమ్మవారికి శరీరం ఏమిటండి? రూపంతో పని లేకుండా ఎలా అయినా ఉంటుంది. కానీ సాధకుడైన వాడు ప్రాథమిక దశలో స్థూల రూపాన్ని చూసి తప్ప ఆరాధించలేడు. ఏ రూపం లేకుండా ఆరాధించవయ్యా అంటే వాడి వల్ల కాదు. రూపం ఉంటేనే నిలకడ కుదరట్లేదే, రూపం కూడా లేకుండా ఏం ఆరాధిస్తాడు? అందుకే సంప్రదాయం ఏం చెప్పింది అంటే, ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణం అవసాదయే. ముందుగా సగుణ రూపాన్ని ఆరాధించి క్రమంగా ఈ సగుణ రూపం నిర్గుణమై ఉన్న సృష్టి అంతటా వ్యాపించిన శక్తికి సంకేతము సుమా. ఆ జిల్లెళ్ళమూడి అమ్మ చక్కని మాట చెప్పింది, రూపం పరిమితం, శక్తి అనంతం. ఆ అనంతమైన శక్తికి పరిమితమైన రూపం సంకేతంగా ఉంటుంది. అందుకని అనంతమైన శక్తి అర్థం కావాలంటే ముందు పరిమితమైన రూపాన్ని వర్ణించాలి. అందుకని పరిమితంగా కనపడుతున్న స్థూల రూప వర్ణన నఖశిఖ పర్యంతం చేశారు. అందుకని శిరస్సు నుంచి కిరీటం దగ్గర నుంచి ప్రారంభించి వరుసగా వర్ణన చేస్తున్నారు. మొన్న మనం అనుకున్నాం పంచదశి మంత్రం 3 భాగాలుగా ఉంటుంది అని. కంఠం వరకు పైన ఉండే భాగం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజాది కాదికూటము అన్నారు మంత్రశాస్త్రం. కంఠం నుంచి నడుము వరకు ఉండే భాగం కంఠ ఆధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. దీన్నే కామరాజకూటం అంటారని కూడా చెప్పుకున్నాం. దీన్ని ఆదికూటము అంటారు. అంటే ఆ బీజాక్షరాల్లో హకారంతో మొదలవుతుంది ఆ కూటం. తర్వాత సాదికూటం, సకారంతో ప్రారంభమయ్యే అక్షరాలు. అది కటి నుంచి కింద వరకు శక్తి కూటైకతాపన్న కక్ష్యధో భాగధారిణి. వాగ్భవ కూటం, మధ్యకూటం లేక కామరాజకూటం, ఆ తర్వాత శక్తి కూటం అనే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి మంత్ర రూపానికి ఏ 3 కూటములు ఉంటాయని చెప్పారో, మూల కూటత్రయ కళేబరా, ఈ 3 కూటములు కలిగిన శరీరం అమ్మవారిది. అంటే అమ్మవారి శరీరం మన శరీరం కాదు, మంత్రమయమైన శరీరం. అందుకని ఆ మంత్రమయ తత్వాన్ని అమ్మవారి స్థూల రూపానికి అన్వయించి వర్ణిస్తున్నారు. అప్పుడు యోగ సాధన రహస్యాలు అందులో ఉంటాయి తప్ప మనం అనుకునే స్థూల రూప వర్ణన ఉండదు. ఎలాగైతే నాభికి చేరినప్పుడు చిత్తక్షోభము శాంతించి నాభికి చేరిన మన్మధుడికి ఆ మంట చల్లారిపోయి ఉపశమనం కలిగిందో, సాధకుడు కూడా ఈ కోణంలో పరిశీలించగలిగినప్పుడు, ఇలా అర్థం చేసుకున్నప్పుడు అమ్మవారి స్థూల రూప వర్ణన చాటున దాగిన మాతృత్వ భావన, మాతృ పూజ, ఆ మాతృపూజ మహోత్సవం మనం చేసుకుంటున్నాం ఈ అక్షరార్చన పుణ్యం అని. ఆ మాతృపూజ మహోత్సవంలో యోగ సాధన అంతర్గతంగా ఎలా జరగాలి, దీని అంతర్యాగం అన్నారు. ఈ అంతర్గతంగా జరగడానికి శరీరమే ఆధారం కాబట్టి బహిర్గతంగా ఉండే విశేషాల వర్ణన అందుకోసం చేశారు. ఇలా జాగ్రత్తగా ఈ స్థూల రూప వర్ణనకు సంబంధించిన సౌందర్య వర్ణనను ఆ కోణంతో మనం పరిశీలించాలి. ముందు ఇప్పుడు స్తనాలు వర్ణించారు, నాభి వర్ణించారు, నూగారు వర్ణించారు, ఇంకా నాభిని వర్ణిస్తారు మరో పద్ధతిలో. తర్వాత నడుమును వర్ణిస్తారు, నితంబం, నూగా, ఈ ఊరువులు, ఇలా అన్ని వర్ణన. ఈ వర్ణనలు చేయడంలో ఆంతర్యం ఏమిటి మనం పరిశీలిస్తే, స్థూల రూప వర్ణన ఆధారంగా సూక్ష్మ రూప వర్ణన, మంత్రశాస్త్రానికి సమన్వయం చేసుకుంటూ యోగ సాధన రహస్యాలను చూసుకుంటూ వీటిని అర్థం చేసుకోమని పెద్దలైన సౌందర్యలహరి వ్యాఖ్యాతలైన మహనీయులందరూ కూడా తెలియజేశారు. ఆ విశేషాలను యథావకాశంగా మనం అనుకుంటున్నాం. అనవద్యాంగి అనే నామానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, అనవద్యమైన అంగి, అంగము కలది, శరీరం కలది. అనవద్యం అంటే ఎక్కడా లోటు ఉండడానికి అవకాశం లేదు. అనవద్యం అంటే పవిత్రమైంది అని కూడా అర్థం. కాబట్టి మనం అనుకునే స్థూల దృష్టి కాక మాతృభావనతో అమ్మవారి రూపాన్ని చూస్తే, ఆ రూపం సాధనా రహస్య సంకేతంగా, సందేశంగా ఎలా దర్శనమిస్తుందో ఆదిశంకరులకు అలా దర్శనమిచ్చింది. మన యోగ సంప్రదాయం ఒక మాట చెప్తుంది,
ధ్యానం చేసేటప్పుడు యోగ మార్గాన్ని అనుసరించి ప్రాణాయామంతో ప్రారంభించి ధ్యాన యోగి అయిన మహనీయుడికి ఆ మూసుకున్న కన్నులకు లోపల అమ్మవారి సగుణ రూపం కనపడుతుంది. జయదేవుడికి రాధాకృష్ణులు కనిపించారని, ఆ అష్టపదులని ఆ వారి దివ్య శృంగారాన్ని చూసి ఆయన వర్ణించగలిగాడు. అలాగే నారాయణ తీర్థుల వారు ఆ తరంగ రచన చేసేటప్పుడు కన్నులు మూసుకుంటే కృష్ణుడు వచ్చి నాట్యం చేస్తున్న రూపం కనిపించిందని, నిజంగానే నారాయణ తీర్థుల వారు ఆ తరంగాలు గానం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి అక్కడ నాట్యం చేసేవాడు. ఈయన కళ్ళు మూసుకుని ఆనంద పారవస్యంతో అద్భుతంగా తరంగాలు గానం చేస్తూ ఉండేవాడు. శిష్యులందరూ ఆ కృష్ణ రూపాన్ని చూసి పరవశించారు. ఈయన కళ్ళు తెరిచేపటికి గానం పూర్తయిపోయింది, కళ్ళు తెరిచాడు, కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు. శిష్యులు చెప్పేవారట, గురువు గారు మా జీవితం ధన్యమైపోయింది, కృష్ణ దర్శనం మాకు కలిగిందని. అయ్యయ్యో నాకు అవకాశం లేదే నేను బాధపడేవాడు. నారాయణ తీర్థుల వారి చరిత్రలో మనకు అలా ధ్యాన యోగ మార్గాలను కవిత్వం కాని, సంగీతం కాని, ఏ కళ అయినా అది ఉపాసనగా మారినప్పుడు, అక్షరం అర్చనగా మారినప్పుడు సగుణ రూపాలలో ఆరాధించడానికి వీలుగా ఉన్న తల్లి హృదయ స్థానంలో దర్శనమిస్తుంది. అప్పుడు ఆ తల్లి యొక్క సగుణ రూపాన్ని అంతర్నేత్రంతో, మనోనేత్రంతో సాధకుడు చూస్తాడు. అలా దర్శించారు అమ్మవారి రూపాన్ని ఆదిశంకరుడు. అందుకని యోగ సాధన రహస్యాలతో సమన్వయం చేసి అమ్మవారి యొక్క భౌతిక స్థూల రూప వర్ణన విశేషాలను ఆదిశంకరులు ఈ శ్లోక పరంపరలో అందించారు అని మనం గమనించాలని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ 78వ శ్లోకం నుంచి సాగే అనంతర క్రమాన్ని వచ్చే వారం 12వ భాగంలో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. అయ్యా నమస్కారం. రామ్మూర్తి, మీకు సమర్పించేది అదొక్కటే మీ వాగ్దాటికి. కృష్ణమూర్తి గారు. మాతృపద మహోత్సవం 11వ భాగంలో మళ్ళీ ఈరోజు అమ్మవారి యొక్క వైభవాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి పెద్దలు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. లోకాధారుడవంచు నన్ను నెదలో లోత్రవ్వుకో నించగా నాకేమో తలపుల్న భస్మతతులే నాయంచు నన్పించు గంగా కూలంకషమౌత్వదీయ కరుణా కల్లోలిని పుణ్యగాథా కల్పముననో భగీరథ సయత్నంబౌను గోపాలక. మళ్ళీ రేపటి కార్యక్రమంలో సుప్రసన్న సాహిత్య వివేచన రేపు సాయంత్రం 6:30 నుంచి కార్యక్రమం మొదలవుతుంది. రేపటి కార్యక్రమంలో సుప్రసన్న గారి వేద సూక్త సౌరభంలో సరస్వతి సూక్తం గురించినటువంటి విశేషాలని పెద్దలు శ్రీ నారమంచి అనంతకృష్ణ గారు తెలియజేస్తారు మనకు. అందరం ఆ కార్యక్రమానికి కూడా మనం హాజరవుదాం తప్పకుండా. ఈనాటి కార్యక్రమానికి చేసినట్టు పెద్దలందరికీ భారత భారతి పక్షాన, అక్షరాచన వాక్స్థలి సమూహం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.